కేసీఆర్ బాధ ఎవరికి చెప్పుకోవాలి? పైసలు ఇస్తా జనాల్ని తోలుకురండ్రి. వరంగల్ ప్లీనరీకి భారీగా జన సమీకరణ. లీడర్లకు చెప్పిన కేసీఆర్ ఖర్చులను భరించేందుకు సిద్ధమని ప్రకటన. నేతలకు అధినేత భరోసా. గులాబీ బాస్ మాటలతో జోష్లో నేతలు. 10 లక్షల మంది టార్గెట్. ఊరూరా తిరుగుతున్న లీడర్లు. ఎందుకంటే ఇప్పుడు పైసలు ఉన్నాయి, ఊరూరా తిప్పాలి, జన సమీకరణ చేయాలి, మేము సక్సెస్ అయినామని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ సభ. ఇప్పుడు ఈయన ఏమో ఉద్ధరిస్తుంది కాదు, ఇప్పుడు సభ పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టుకోవాలనుకుంటే మామూలు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రజలల్లా మా సభకి ఇంతమంది వచ్చారు జనాలు అని చెప్పేసి చెప్పుకోవడం కోసం. పైసలు ఇస్తే ఎవరికైనా వస్తారు. ఇప్పుడు కేఏ పాల్ పెట్టినా కానీ 10 లక్షలు 20 లక్షల మంది కూడా వస్తారు. కేఏ పాల్ తెలంగాణలో పెడితే కూడా పైసలు ఖర్చు పెడితే ఎవరైనా వస్తారు. వరంగల్ రజతోత్సవ సభను కేసీఆర్ సీరియస్గా తీసుకున్నారు. ఉత్తర తెలంగాణలో మంచి పట్టున్న బీఆర్ఎస్ అక్కడే తమ ప్రభావాన్ని మరోసారి చాటేందుకు ఉవ్విల్లుతోంది. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న ఆయన జన సమీకరణకు ప్రణాళికలు రచిస్తున్నారట. ఇన్నాళ్ళు తనయుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బాధ్యతలు అప్పగించిన ఆయన పెద్దగా ఫలితం లేకపోవడంతో తానే స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొద్ది రోజులేమో హరీష్ రావుకు అప్పచెప్పారు, మళ్ళీ ఆయన దగ్గర నుంచి కేటీఆర్కి ఇచ్చారు. కేటీఆర్ ఎందుకు తీసుకుంటాడంటే పార్టీ మాది, నేనే చూసుకోవాలన్నీ, నువ్వు సైలెంట్గా ఉండని భావన పక్కకు దోసేసిండు. ఇప్పుడు హరీష్ రావుకు అభిమానులు ఉంటారు చాలామంది. ఇప్పుడు ఆయన అభిమానులు వస్తారా రేపు మీటింగ్కు? హరీష్ రావు అభిమానులు ఎవరు రారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఇచ్చినట్టే ఇచ్చి ఆయనను తొక్కుతున్నారు. ఎవరికైనా కార్యకర్తలకు అర్థమవుతుంది, మా నాయకుడిని దొక్కుతున్నారు, మేము ఎందుకు పోవాలి, మాకేం అవసరం, మా నాయకుడు సొంతంగా పిలిచినప్పుడు ఆయన సభకు మేము హాజరవుతామని చెప్పేసి. హరీష్ రావు కూడా ప్రతి నియోజకవర్గంలో ఎంతో కొంత అభిమానులు ఉంటారు, వాళ్ళు రారు ఖచ్చితంగా. 10 లక్షల మందిని టార్గెట్గా పెట్టుకున్న ఆయన జిల్లాల నుంచి వచ్చే నాయకులకు పలు సూచనలు చేస్తున్నారట. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చెబుతున్నారట. జనాలను పెద్ద ఎత్తున సమీకరించాలని, చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహించాలని అంటున్నారట. చరిత్రలో నిలిచిపోవాలి. కాకపోతే ఏంటంటే ఇది తెలంగాణ ఉద్యమం కోసం జరుగుతున్న సభ కాదు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమం కోసం సభలు ఎక్కడన్నా పెడితే కూడా ఇతర పార్టీ వాళ్ళు కూడా వచ్చేది సభలకు. ఎందుకంటే అరే తెలంగాణ కోసం కదా మీటింగ్, సరే పొయ్యేస్తే తప్పేముంది, అయాల మీరు ఖర్చు పెట్టకున్నా జనాలు స్వచ్ఛందంగా వచ్చారు. ఇవాళ మీరు మనిషికి 1000 రూపాయలు 2 బీర్లు ఇస్తామన్నా కానీ జనాలు మేము రాము అన్న పరిస్థితికి ఉన్నది ఇప్పుడు. అయినా కానీ బలవంతంగా 1000 కాకుండా ఇంకో అంతో ఇంతో ఇస్తాం రా నాయన, నీకు అన్ని మర్యాదలు చూసుకుంటాము రా అని బతిలాడుతున్నారట ఊర్లలో జనాలని. 27వ తారీఖు నాడు మీరు ఎక్కడ పని పెట్టుకోకూరి, ఖచ్చితంగా రారి, ఏం కాదు మేము ఖర్చులు అన్నీ పెట్టుకుంటామని ఆ రకంగా బతిలాడుతున్నారట. ఈ క్రమంలోనే డబ్బుల ప్రస్తావన తీసుకొచ్చిన వారికి పూర్తి భరోసా కూడా ఇస్తున్నారట. డబ్బులు తాను ఇస్తానని నాయకులు ఎవరు టెన్షన్ పడొద్దని అంటున్నారట. ఎందుకంటే డబ్బులు లేవు ఏం లేవని టెన్షన్ పడకూరి, డబ్బులు నేను ఇస్తా, నేను చూసుకుంటా అన్నీ అని చెప్పేసి నాయకులకు భరోసా ఇస్తున్నాడు. జనం మాత్రం భారీగా తరలి రావాలని చెప్తున్నారట. జన సమీకరణకు కావాల్సిన డబ్బులను పార్టీ భరిస్తుందని చెప్పారట. ఇప్పుడు ఎందుకు భరించదు? ఎందుకు? 1,00,000 కోట్లకు పైన ఉన్నాయి. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోవాలి? ఆ మిత్తిలు ఖర్చు పెట్టినా కానీ ఉడవనట్టున్నాయి. ఆ రకంగా సంపాదించారు. ఇప్పుడు మీటింగ్ కూడా ఎందుకంటే మీకు రాజకీయ భవిష్యత్తు, నీ కొడుకు కోసమే, కేసీఆర్ కొడుకు కోసమే ఇదంతా ఆరాటం. ఎందుకంటే ఆయనను యువరాజుని, రాజ్యానికి రాజుని చేయాలి, ఈ తాపత్రయం. జనాలకు మంచి చేద్దాము, జనాల కోసము ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి వీళ్ళకి సలహాలు ఇద్దామని ఉండదు. ఎంతసేపటికి మాకు రాజ్యం కావాలి, మేము పోయి పీఠం మీద కూర్చోవాలి, మేము రాజులాగా జనాలను పరిపాలించాలి, వాళ్ళని అట్లనే బందీలుగా సిపాయిలుగానే చూడాలి, వాళ్ళని ఎదగనియొద్దన్న కాన్సెప్ట్ మీది. మీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ప్రజలు ఎక్కడన్నా ఎదిగిర్రా? ఎదగలే. దీంతో నాయకులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బును కేసీఆర్ ఇలా ఇస్తున్నారట అని కూడా చర్చ జరుగుతుంది. నాడు 1000 కోట్ల రూపాయలను సంపాదించుకున్న కేసీఆర్ కుటుంబం నేడు వాటిని తిరిగి ఖర్చు పెడుతుందని సొంత పార్టీ నాయకులే అనుకుంటున్నారని టాక్. అంతే కదా మరి. అప్పుడు లక్షల 1000 కోట్లు సంపాదించి ఏడబెట్టి ఒక్కలా ఇద్దరా? మీ కుటుంబం మొత్తం అంతేనా? కుటుంబం మొత్తం అంతే. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఎవరైతే ఉంటారో నాయకులు అక్కడ ఏరియాలల్లో రిజర్వేషన్ లేడీస్కి వచ్చిందనుకో, ఖచ్చితంగా నాయకుల భార్యలకు ఇయ్యం మేము సీట్లు, కరెక్ట్ డైరెక్టు ఎవరైతే ఉన్నారో మహిళలు పనిచేస్తున్నారో వాళ్ళకే మేము టికెట్లు ఇస్తామని కూడా ఇప్పుడు ఒక ప్రకటనలా ఏంది లోకల్ బాడీ ఎలక్షన్లలో. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడోళ్ళు కూడా బయట వచ్చి తిరగాలి. ఏంటంటే టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ రేంజ్లో తిరుగుతున్నారని. ఇది కూడా ఒక పథకమే, స్కెచ్ తెలుసా? ఎందుకంటే
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లీడర్ ఉన్నాడు, ఆయన బయట తిరుగుతుంటాడు, పొద్దున్న లేస్తే ప్రజలలో తిరిగే నాయకుడు ఉంటాడు. ఇప్పుడు ఆ ఏరియాలో లేడీస్ రిజర్వేషన్ వచ్చింది సర్పంచ్కి, వచ్చినప్పుడు ఏం చేస్తాడు, అరే అమ్మ నేను ఇన్ని రోజులు తిరుగుతున్నాను మాకు రాలే, మా భార్యకు వచ్చిందిగా లేడీస్ ఆమె నిలబెడతా అంటే అట్లా కాదట. అట్లా కాదని ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పటి నుంచే మీ భార్యలను కూడా తిప్పుర్రి, మీకు ఆశావాదులు ఎవరైనా ఉంటే మీ మీ ఫ్యామిలీలను కూడా జనాలల్లో తిప్పుర్రి, తిప్పి ప్రచారం చెయ్యిర్రి ఎందుకంటే జనాలు ఎక్కువ కనపడాలి కదా, ఎక్కువ కనపడతారే. తెలంగాణ ఇప్పుడు టీఆర్ఎస్కు ఎక్కువ నాయకులు ప్రజలలో బాగా తిరుగుతున్నారు అనేది రావాలని, ఇది కూడా ఒక పొలిటికల్ స్కెచ్చే అది. ఇప్పుడు మరి ఆయన తిరిగిన రోజులు తిరుగుతాడు, 20 ఏళ్ళ నుంచి మీ పార్టీలో తిరిగితే ఇప్పుడు మరి సీట్ అక్కడ లేడీస్కి రిజర్వ్ అయితే మరి వాళ్ళ భార్య నిలబెట్టకుంటే ఎవరు నిలబెడతారు? నువ్వే ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళని ఇస్తాను మాట్లాడుతున్నావు, వేరే వాళ్ళకి అప్ప చెప్తామని. ఇప్పుడు ఎందుకు ఉన్నోళ్ళని ఇప్పుడు వాళ్ళని బయట వేస్తేందుకు? ఇది అందరు రాజకీయ ఎత్తుగడ. ఇది కేసీఆర్ ఇచ్చిన పైసలతో ఊరూరా తిరుగుతూ జన సమీకరణ చేస్తున్నారట. అంటే కేసీఆర్ ఇచ్చిన పైసలు ఊరూరా తిరిగి జన సమీకరణ చేస్తున్నారు. అదేగా చెప్పినాం కదా, ఇప్పుడు జన సమీకరణ చేయకుంటే ఇజ్జత్ పోతుంది ప్రజలలో. ఏమైతే అరే ఏమో కేసీఆర్ మీటింగ్ ఫెయిల్ అయిందట, ఎవరు రాలేదట అంటే ఇజ్జత్ పోతుంది. అరే ఏమో ఇంకా జనాలు ఇంకెవరు నమ్ముతలేరు అని చెప్పేసి పార్టీలో ఇక కొంత అడుగో పొడుగో సెకండ్ క్యాడరు ఇంకా లాస్ట్కు ఉన్న కొంతమంది కార్యకర్తలు ఉన్నోళ్ళు మొత్తం తుడిచిపెట్టుకపోగలనేది టెన్షన్ మొదలైంది కేసీఆర్కు. టెన్షన్ మొదలయ్యి ఇప్పుడు ఆయనే రంగంలో దిగిండు. ఎన్ని పైసలైనా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కానీ జన సమీకరణ మాత్రం ఫుల్గా జనాలు రావాలి. అంటే ఎంత టెన్షన్ చూడు. ఇప్పుడు మీరు ఆ జన సమీకరణ కోసం పెట్టే పైసలు పార్టీ ఫండ్ కింద ఏదైనా స్వచ్ఛంద సంస్థకి ఇచ్చి జనాలకు ఈ పని చేయండి, ఇలా ఈ పని చేస్తే వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఇది చేస్తా అని చెప్పేసి కనీసం ఒక్కొక్క కుటుంబానికి ఒక ₹1,00,000 అట్టడాన్ని ఇయ్యిర్రి. అన్ని వేల కోట్లు అన్ని లక్షల కోట్లు ఉన్నాయి కదా, అది చేత కాదు. ఇట్లాంటి వాటికేమో తిని తాగడానికి, ఖర్చు జల్సాలు చేయడానికి, ఎగరడానికి, ఆడిపాడడానికి మీకు కావాలి. ఇగో ఫామ్ హౌస్ రాజకీయం నుంచి బయటపడడానికి మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న కేసీఆర్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఊళ్ళువుతున్నారని విశ్లేషకుల అంచనా. సిల్వర్ జూబ్లీ వేడుకలతో జనంలోకి రావాలనుకుంటున్నాడట. ఈ నేపథ్యంలో ఎంత డబ్బైనా పర్వాలేదు, సభకు జనాన్ని తరలించుకురావాలని నాయకులతో కేసీఆర్ అంటున్నాడు. పెడతాడు, ఎంత డబ్బైనా పెడతాడు. ఎందుకంటే ఆయన కావు కదా, జనాల సొమ్ము కదా, మళ్ళా జనాలకు పెడతాడు. అవి పెట్టినది కరగదు, కరిగేంత ఆస్తి కాదు అది. అది కరగాలంటే వాళ్ళ ఇక తరాలు తిన్నా కానీ కరగదు. ఆ మిత్తి, వాళ్ళు సంపాదించిన పైసలు ఏదైతే ఉన్నదో దాని మీద వచ్చే మిత్తి తిన్నా కానీ ఆ మిత్తి కూడా కరగదు. అంటే అంత సంపాదించి వాళ్ళకు కావాలి అధికారం, కానీ ప్రజలకు మేలు కాదు. గుర్తుపెట్టుకోరి. ఎంతసేపటికి ఏంది మాకు అధికారం కావాలి. ఇప్పుడు ఏం అవసరమైన అంత పెద్దగా సభ పెట్టి జనాన్ని ఉద్ధరించేది ఏం లేదు. ఏంటంటే జనాలు ఎక్కువ రావాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ప్రచారం చేసుకోవడానికి జనాలను ఎక్కువ చూపించి ప్రచారం చేస్తారు. ఏంటంటే కేసీఆర్ సభ పెడితే ఇంతమంది జనాలు వచ్చిర్రు అని చెప్పేసి అని అంటారు. వాస్తవంగా ఏంటంటే ఈ సభకు కేసీఆర్ కూడా డుమ్మ కొట్టే అవకాశాలు ఉన్నాయంట. ఉన్న సమాచారం ఏంటంటే ఆయనకు ఆరోగ్యం సహకరిస్తలేదు కాబట్టి ఒకవేళ డుమ్మ కొట్టే అవకాశాలు ఉన్నాయంట. కేటీఆరే అన్నీ తానై సభ నిర్వహించేటట్టుగా ఆలోచనలో ఉన్నారట. ఇక దీనికి మరి అట్లా ఉన్నప్పుడు హరీష్ రావు వర్గం ఉంటుంది. హరీష్ రావు కూడా ఏం చేస్తాడు, ఆలోచన చేస్తాడు కదా, సరే ఏదో ఇక ముక్కుసూటిగా రావాలి వద్దా అన్నట్టుగా వస్తాడు, స్టేజ్ మీద కూర్చుంటాడు. కానీ కవితను కూడా ఇన్వైట్ చేయలేదట. మరి ఇక ఆమె ఎక్కడనో ఇప్పుడు ఈ త్రిముఖ పోటీ నడుస్తున్నది. ముఖ్యమంత్రి అనేది. కేటీఆర్ అత్తగారావులేమో మా అల్లునికి ఎప్పుడు ఇస్తావు, ముఖ్యమంత్రి సీట్ ఎప్పుడు చెప్తావు అని అప్పుడు కొట్లాడారు. కానీ ఇప్పుడైతే ఇంక మళ్ళీ ఈ జన్మలనైతే జరగదు. ఆయనకు ఉన్న ఇప్పుడు ఆలోచన అందరూ లెక్కల ప్రకారం ఆలోచిస్తే కూడా కేటీఆర్ మీద వ్యతిరేకతతోనే బీఆర్ఎస్ పార్టీ అంత చిత్తుగోడిపోయింది. 100కు పైచిలుకు ఉన్న ఎమ్మెల్యేలని ఒకటేసారి 39కి పడిపోయిందంటే కేటీఆర్ మీద ఉన్న వ్యతిరేకతనే. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళ నియోజకవర్గాలల్లో ఇప్పుడు కేసీఆర్ కూడా రావాలి, హరీష్ రావుకు తగ్గాలి మెజార్టీ. హరీష్ రావుకి ఎందుకు తగ్గలే? కేటీఆర్కి ఎంత తగ్గింది? 80,000 మెజార్టీ తగ్గింది. 80,000 అంతకుముందు ఏమో 80,000 మెజార్టీతో గెలిస్తే 30,000 మెజార్టీతో గెలిచిందంటే 50,000 పైచిలకు ఆయన సొంత నియోజకవర్గంలోనే కేటీఆర్ని అసహించుకుంటారు జనాలు. ఆలోచించుర్రి. ఎందుకంటే ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీకి డబ్బ కొడుతున్నామంటే కాంగ్రెస్ పార్టీకి డబ్బ కొడుతుంది కాదు, ఇది ప్రజాపాలన, ప్రజల కోసం కష్టపడుతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఫస్ట్ 5 ఏళ్ళు ఉత్తగా టైంపాస్ చేసిండు. ఏంటంటే అప్పుడే పుట్టింది, అప్పుడే నడుస్తారా పిల్లడు, మొన్ననే పెళ్ళి అయితే పిల్లలు పుడతారా, ఇవన్నీ లెక్కల మాటలు పొంకనాలు గట్టిగా వేసుకున్నాడు. లాస్ట్ 5 ఏళ్ళల్లో ఏదో చేసినామంటే చేసిన అన్నట్టుగా చేసుకుంటా
కొన్ని ప్రాజెక్టులు సంపాదించడం కోసం ప్రాజెక్టులు అనేది క్రియేట్ చేసి సంపాదించుకొని ధరణి అనే పేరు పెట్టి భూములను కొల్లగొట్టి తెలంగాణ సంపదను పూర్తిగా కొల్లగొట్టిన ఏకైక దృష్ట రాజకీయ నాయకుడు. అంత ఘోరంగా సంపాదించిండు, ఈ రకమైన సంపాదన సంపాదించిండు. ఇంకా మీదికి వెళ్ళంటే ఈయన వచ్చా తెలంగాణ అంటే ఉద్ధరిస్తాడు. కానీ ఎన్నడన్నా కేసీఆర్ బతుకుకు విద్యార్థులు నిరుద్యోగులు కష్టపడ్డరు, అందరం కలిస్తే కష్టపడితేనే తెలంగాణ వచ్చిందని ఎన్నడన్నా మాట్లాడతారా? టీఆర్ఎస్ నాయకులన్నా మాట్లాడతారా? అమరుల పేరు తలుచుకుంటారా? ఎన్నడన్నా సిగ్గుండాలే. నువ్వు ఒక్కనివి కష్టపడితే తెలంగాణ వచ్చినది. వాళ్ళ పేరు ఎన్నడన్నా తలిచిండా? వాళ్ళ పేరు తెలిస్తే వాళ్ళకు పేరు వస్తుంది. ఈయనకు ఒక్కనికే పేరు రావాలి. సావు నోట్ల తలకాయ పెట్టొచ్చిండు. తెలంగాణ తెచ్చిన నాయకుడు ఈయన ఒక్కడేనా? ఈ పోటేషు తెలంగాణ ఈయన తెచ్చినాడు అంటే ఆడ సెంట్రల్లో ఇయ్యందే తెలంగాణ ఈయన ఏడికెళ్ళి తెచ్చిండు? కనీసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అని ఉన్నాడా? మరి ఈ సోయి ఎందుకు లేదు బీఆర్ఎస్లు ఉన్నోళ్ళకు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ అలియాస్ కానీ తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి కదా. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ ఏడవండుకొని తాగుతున్నాడు. అది ఎందుకు ఆలోచించారు జనాలు? మరి అమరులైన విద్యార్థులని ఎన్నడన్నా తలుసుకున్నాడా? ఒక్క రోజన్నా వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోయిండా పరామర్శిస్తేందుకు? ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక సన్న బియ్యం ఇచ్చి కూడా వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళతో కలిసి బంతి భోజనం చేసి వస్తున్నాడు. ఎట్లా ఉన్నది ఏందని కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా వాళ్ళ ఇళ్లలోకి పోయి తినొస్తున్నారు. ఆ సన్న బియ్యాన్ని కూడా ఏం చేస్తున్నారు? ఈ కించపరుస్తున్నారు. గంజి పడుతుంది, సన్న బియ్యం బాగలే, పురుగులు వస్తున్నాయని ఒక ఆమె. సిగ్గుండాల పురుగులు వస్తున్నాయని చెప్తాను. మొన్న వచ్చిన కొత్త బియ్యానికి పురుగులు పడతాయి. కొంచెమన్నా ఏమన్నా బుద్ధి ఉందా ఆ మాట మాట్లాడుతందుకు? దాన్ని కూడా మరి మీరు ఎందుకు ఇయ్యలే 10 ఏళ్ళు? ఏది చేసినా కానీ బీఆర్ఎస్ చేసేది పవ్వుతూ లుచ్చ రాజకీయం చేస్తుంది. సలహాలు ఇవ్వమంటే సలహాలు ఇయ్యదు. దెప్పి పొడుసుడు, బురద జల్లుడు, బట్టగాలు చేసుడు, ఇదే పని. వరంగల్ సభ కూడా లాస్ట్కి ఫైనల్గా ఏంటంటే ఖచ్చితంగా 100% ఫెయిల్ అవుతుంది. గుర్తుపెట్టుకోర్రి. మనం ఇప్పటి వరకు ఏదైతే చెప్పినామో ప్రతిదీ 100% జరిగింది. వరంగల్ సభ అనేది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. వర్షం రావచ్చు, ఫెయిల్ కావచ్చు, ఒకవేళ కేసీఆర్ రాకపోవచ్చు, అక్కడికి ఏదైనా జరగవచ్చు. కానీ వరంగల్ సభ మాత్రం 100% ఫెయిల్. గుర్తుపెట్టుకోర్రి.